ఆగస్ట్ అదూస్ అనిపించే పనిలో ఉన్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఇక సెప్టెంబర్ సినీ సందడి మొదలు కానుంది. 12కు పైనే దుమ్ము దులిపే మీడియం రేంజ్ మూవీలు రాబోతున్నాయి. అయితే వచ్చే నెలలో కోలీవుడ్, బాలీవుడ్ నుంచి మాత్రమే ఓ రేంజ్ సినిమాల సందడి ఉండబోతోంది. టాలీవుడ్ టాప్ స్టార్ సందడి వచ్చే నెల మిస్ అయ్యేలా ఉంది. సెప్టెంబర్ 2 నుంచి టాలీవుడ్ లో సినీ మేళా షురూ అయ్యేలా ఉంది. లైగర్ తో ఆగస్ట్ అదూస్ అనిపించి సెప్టెంబర్ లో మెగా హీరో మూవీతో టాలీవుడ్ దౌడ్ పెంచబోతోంది. వైష్ణవ్ తేజ్ మూవీ రంగరంగ వైభవంగా మూవీ సెప్టెంబర్ 2 కి రాబోతుంటే సెప్టెంబర్ 9న నీకు మీకు కావలసిన వాడిని రాబోతోంది. ఇక అదే రోజు ఒకే ఒక జీవితం మూవీతో శర్వానంద్ దండెత్తబోతున్నాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలితో సుధీర్ మాత్రం సెప్టెంబర్ 2 వీక్ తర్వాత దుమ్ము దులపబోతున్నాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీతో షాకిని, డాకిని మూవీ అలానే క్రేజీ ఫెలోస్ సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఇక కృష్ణ బృందా విహారీతో పాటు గుర్తుందా శీతాకాలం అంటూ తమన్నా కూడా వచ్చే నెలలో సందడి చేయబోతోంది. టాలీవుడ్ నుంచి ఈ నెలలో లైగర్ లాంటి పాన్ ఇండియా మూవీ సందడి చేయబోతోంది. కానీ సెప్టెంబర్ లో వచ్చే పెద్ద సినిమాలన్నీ డబ్బింగ్ కహానీలే. మణిరత్నం మూవీ పొన్నియిన్ సెల్వం వచ్చే నెల 9కి రాబోతోంది. పొన్నియిన్ సెల్వన్ మూవీ వచ్చే నెలలో బ్రహ్మాస్త్ర మూవీతో పోటీ పడబోతోంది. 2 పాన్ ఇండియా సినిమాలే వచ్చే నెలలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతున్నాయి. కానీ ఆ సందడిలో తెలుగు మూవీ మాత్రం ఉండేలా లేదు. పొన్నియిన్ సెల్వం కూడా బ్రహ్మాస్త్రలానే 2-3 భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా. అందుకే ఈ రెండింటి మధ్య క్లాష్ రావడంతో టాలీవుడ్ లో ఈ 2 సినిమాల సందడి మీదే అందరి చూపు పడింది.